వేసవి కాలంలో మండుటెండల నడుమ కార్లు వేడెక్కడం అనేది సర్వసాధారణమైన అంశం. ఇలాంటి సమయంలో లాంగ్ డ్రైవ్కు వెళితే ఎండల దెబ్బకు కారు అతిగా వేడెక్కుతుంది. దీనివల్ల కారులోని కూలింగ్ సిస్టమ్ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆ దెబ్బకు కొన్నిసార్లు కారు తగలబడిపోవచ్చు కూడా. అందుకే తక్షణం ఈ సూచనలు ఫాలో అవ్వండి. ముందుగా కూలెంట్ను చెక్ చేసుకోండి. ఇథైలిన్ గ్లైకోల్, ప్రొపైలిన్ గ్లైకోల్ వంటి వాటిని యాంటీఫ్రీజర్లు అంటారు. నీటిలో తగిన మోతాదులో ఏదైనా యాంటీఫ్రీజర్ కలిసి ఉంటే దాన్ని కూలెంట్ ద్రావణం అంటారు. కార్లో కూలెంట్ను వినియోగించాలి. దీనివల్ల భారీ ఉష్ణోగ్రతల ప్రతికూల ప్రభావం ఇంజిన్పై పడదు. కూలెంట్ కారణంగా ఇంజిన్ కూల్గా ఉంటుంది. యాంటీఫ్రీజర్, నీరు తగిన మోతాదులో కలిసి ఉండేలా జాగ్రత్త పడండి. లాంగ్ డ్రైవ్కు బయలుదేరే ముందు కార్లోని కూలెంట్ లెవెల్స్ను చెక్ చేసుకోండి. ఆ తర్వాత రేడియేటర్ను తనిఖీ చేయండి. ఇంజిన్లోని కూలెంట్ సర్క్యులేషన్ ధారాళంగా జరగడంలో రేడియేటర్ కీలక పాత్ర పోషిస్తుంది. సుదీర్ఘ కాలం పాటు వినియోగించాక రేడియేటర్లో దుమ్ము ధూళి పేరుకుపోతాయి. ఫలితంగా దాని పనితీరు దెబ్బతింటుంది. మొక్కలపై నీటిని పిచికారీ చేసేందుకు వాడే పైప్తో కారు రేడియేటర్ బయటి భాగాన్ని క్లీన్ చేసుకోవచ్చు. అయితే చాలా జాగ్రత్తగా ఈ పనిని పూర్తి చేయాలి. లేదంటే రేడియేటర్ బయటి భాగంలోని సున్నితమైన మొనలు విరిగిపోతాయి. కారు సర్వీసింగ్ చేయించినప్పుడల్లా రేడియేటర్ను చెక్ చేయించి క్లీన్ చేయించండి. అటుపై కారు బెల్టులో పైపులను చెక్ చేయండి. కారు ఇంజిన్ భాగంలోని బెల్టులు, పైపులను తప్పకుండా చెక్ చేయండి. ఇంజిన్లోని కూలెంట్ ప్రసరణ సరిగ్గా జరిగేందుకు ఇవి రెండే కీలకమని గుర్తుంచుకోండి. పగుళ్లు బారిన చిరిగిపోయిన బెల్టులో పైపులతో కారులోని కూలింగ్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేయలేదని తెలుసుకోండి. కారుకు తగిన సర్వీసింగ్ చేయిస్తుంటే దానిలోని బెల్టులు, పైపుల జీవితకాలం పెరుగుతుంది. లాంగ్ డ్రైవ్కు వెళ్లేటప్పుడు కారులోని రేడియేటర్కు క్రాస్ సెక్షన్ గ్రిల్ గేట్ కవర్ షీల్డ్ను అమర్చుకోవడం బెటర్. దీనివల్ల రేడియేటర్కు కీటకాలు, మట్టి బెడద తప్పుతుంది. ఆ తర్వాత ఇంజిన్ టెంపరేచర్ను పర్యవేక్షించండి. ఇప్పుడొస్తున్న అత్యాధునిక కార్ల డాష్ బోర్డులో టెంపరేచర్ గేజ్ ఉంటుంది. ఇంజిన్ అతిగా వేడెక్కినప్పుడు ఆ సమాచారం మనకు టెంపరేచర్ గేజ్లో ప్రత్యక్షమవుతుంది. ఇంజిన్ అతిగా వేడెక్కితే వాహనంలో ఏదో గడబిడ జరుగుతోందని అర్థం చేసుకోవాలి. లాంగ్ డ్రైవ్లో ఉన్నప్పుడు ఇలా జరిగితే కాసేపు డ్రైవింగ్ను ఆపేయాలి. వాహనం ఇంజిన్ చల్లబడే వరకు వేచి చూడాలి. అవసరాన్ని బట్టి ఏసీని ఆచితూచి వినియోగించండి. ఏసీని అతిగా వినియోగిస్తే కారు ఇంజిన్పై ఎక్కువ లోడ్ పడుతుంది. దీంతో అది త్వరగా వేడెక్కుతుంది. బాగా ఎండ ఉన్న సమయంలో ఏసీని అతిగా వాడినా ఇంజిన్ త్వరగా వేడెక్కుతుందని మనం గుర్తుంచుకోవాలి. ఇంజిన్ వేడెక్కిన సమయంలో ఏసీని ఆన్ చేయకపోవడమే బెటర్. ఏసీని కాసేపు వాడి ఇంకాసేపు కారు కిటికీలను తెరుచుకొని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తే మంచిదే. దీనివల్ల ఇంజిన్పై ఒత్తిడి తగ్గుతుంది. ఈ సూచనలు పాటిస్తే మీ కార్ సేఫ్గా ఉంటుంది.